హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్. నేను మీ జ్యోతి శర్మ. ఈరోజు మనం పన్నీర్ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. స్వాతి, ఏం చేస్తున్నావు నాన్న? అక్క ఇవాళ పన్నీర్ కర్రీ చేస్తున్నాను అక్క. పన్నీర్ కర్రీ, ఓకే. అయితే నేను కూడా చూసేస్తాను. ఓకే, ఎలా చేస్తున్నావు? ఏమేం కావాలి పన్నీర్ కర్రీకి? పన్నీర్ కర్రీకి కావాల్సింది పావు కిలో పన్నీర్. ఓకే. 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కరివేపాకు 2 అడుగులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కలు 2, లవంగాలు 2, యాలకులు 2, జీడిపప్పు పేస్ట్కి, కొబ్బరి, ఒక పచ్చిమిరపకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కలిసి ప్యూరీ చేసుకోవాలి. ఓకే. కొత్తిమీర, ఓకే. గరం మసాలా, 2 చెంచాలు జీలకర్ర, 1 స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, రుచికి సరిపడినంత కారం. ముందు ఏం చేయాలి? ముందు టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీలో ఫైన్ పేస్ట్ పట్టుకోవాలా? బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ పట్టుకోవాలన్నమాట. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఓకే. తీసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే. ప్యాన్ లో ఏమేమి వేయాలి? ప్యాన్ కాస్త వేడెక్కాలి. ఓకే. ఒక చిన్న చెంచాడు నెయ్యి వేసుకుందాం. ఒక స్పూన్ టేస్ట్ కోసం. టేస్ట్ కోసం. ఓకే. తర్వాత 3 టేబుల్ స్పూన్ల నూనె. ఓకే. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. నెయ్యి కొంచెం నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు అందులో ఏం వేయాలి? 2 దాల్చిన చెక్కలు, దాల్చిన చెక్క ముక్కలు, యాలకులు 2 యాలకులు, 3 లవంగాలు, బిర్యానీ ఆకులు, బే లీవ్స్ వేయాలి. 1 జీడిపప్పు. ఓకే. విడిగా ఇంకా కావాలంటే వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఇవి కొంచెం వేగాలి కొద్దిగా. ఓకే. ఇది మాడకుండా కొద్దిగా లైట్ గా ఫ్రై అవ్వాలి అన్నమాట. ఓకే. ఓకే. ఇవి వేగేసాయి. ఇప్పుడు అందులో ఏం వేయాలి? కొంచెం కరివేపాకు, కర్రీ లీవ్స్ కూడా వేసేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగించుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసేసుకోవాలి. అంటే ఇవి లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అంతేనా? అందులో కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. ఓకే. చిటికెడు అంటే ఇందాక ప్యూరీలో వేసుకున్నాం కాబట్టి ఓకే. కొంచెం సాల్ట్, కొద్దిగా సాల్ట్ కూడా. ఓకే. ఉల్లిపాయలు వేగడానికి. ఓకే. ఈ జీలకర్ర వేయక్కర్లేదా? జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత జీలకర్ర అందులో వేయాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇందులో జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఓకే. సాల్ట్ కూడా వేసేసావు కాబట్టి త్వరగా మగ్గిపోతుంది అనమాట. ఇది ప్రాసెస్ అంతా సిమ్ లో పెట్టుకుని చేసుకోవడం. సిమ్ లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. ఓకే. ఇప్పుడు మనం ఈ పన్నీర్ ఉంది కదా, దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. పన్నీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయాలి. ఓకే. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకోవచ్చు. ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకోవచ్చు. ఇలా పన్నీర్ ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. వేగిందో లేదా కొంచెం చూద్దాం. వేగిందా? ఓకే. ఉల్లిపాయలు వేగుతున్నాయి. కొంచెం ఓకే. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు ఇందులో వేసేసేయాలి. ఓకే. అంటే ఉల్లిపాయలతో పాటు అది ఉడికి దాని పచ్చివాసన కూడా పోతుంది కాబట్టి అంతేనా? అంతే. ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతున్నాయి. అంటే ఇది పన్నీర్ కర్రీ చేస్తుంది మా చెల్లి. నేను ఇది ఫస్ట్ టైం తిన్నాం అనమాట. సరే, నేను కూడా నేర్చుకుందాము చూద్దామని చేస్తున్నాను. సరే, ఇప్పుడు ఏం చేయాలి? ఆ పేస్ట్ అంతా అందులో వేసేసి ఇప్పుడు ఇది ఏం చేయాలి? ఇది ఉడుకుతూ ఉండాలా? అది ఉడుకుతూ ఉండాలి. ఓకే. ఇంకా తర్వాత ప్రాసెస్ ఏంటి? అది కొంచెం ఉడికిన తర్వాత మనం 1 స్పూన్ కారం వేసుకోవాలి. అది కొంచెం ఉడికిన తర్వాత కారం వేసుకుందాం. ఈ లోపు పన్నీర్ మనం వేయించుకుందాం. అందుకని ఇంకో బాండి పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని, ఓకే, లిటిల్ బిట్ ఆఫ్ నెయ్యి అండ్ ఒక 2 to 3 స్పూన్స్. ఓకేనా? ఓకే. ఓకే. 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఈ పన్నీర్ అందులో పన్నీర్ ముక్కల్ని కొంచెం ఫ్రై చేయి. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని వేయించు అందులో వేసేయాలి. పన్నీర్ కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకో. లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది బాయిల్ అయింది, ఉడికింది. ఇందులో 1/2 టీ స్పూన్ కారం. అంటే ఇది
అకార్డింగ్ టు టేస్ట్ అవును. ఓకే. ఎందుకంటే అందులో పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం కారం వేసాం. ఇప్పుడు దాన్ని బాగా కలపాలి. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఓకే. సో ఈ లోపల ఇది ఉడుకుతూ ఉంటుంది కాబట్టి దీన్ని కాసేపు మూత పెట్టేసి ఉంచితే ఒక 5 minutes సరిపోతుంది. ఈ లోపు ఈ పన్నీర్ నుంచి చూద్దాం. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కదా, మరి ఇది వాటర్ లాగా వస్తుంది కదా, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? అందులో చిటికెడు గరం మసాలా. గరం మసాలా. సో ఇదంతా ఇన్స్టెంట్ అన్నమాట. ఇన్స్టెంట్ గరం మసాలా. జనరల్ గా మేము గరం మసాలా యూజ్ చేయం కాబట్టి ఇది తప్పకుండా ఇన్స్టెంట్ తీసుకొచ్చారు. అంటే మా ఇంట్లో వాడకం ఉండదు అనమాట, మసాలాలు అవి వాడకం తక్కువ. ఓకేనా? చాలా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక అర స్పూను కారం, హాఫ్ స్పూన్ కారం దీనిలో. సో ఈ ఫ్లేవర్ వీటికి పట్టడం కోసం దీనిలో సాల్ట్ వేయక్కర్లేదు. ఇంకా సాల్ట్ అవసరం లేదు, అంటే ఈ కర్రీలో ఉంది కాబట్టి దీనిలో సాల్ట్ అవసరం లేదు. ఓకే, చూసారా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు ఇది కలర్ పోయింది. దీనిలోకి మసాలా అంతా పట్టేసింది అనమాట. జనరల్గా మా ఇంట్లో వెల్లుల్లిపాయలు అవి వాడకం తక్కువ అనమాట. సో అందుకని ఇవన్నీ వీటి కోసం మాత్రమే తీసుకోవడం. ఇది మూత తీసి అది ఒకసారి బాయిల్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారా కొత్తలాడుతుంది. ఇది దీని చుట్టూ ఉన్న ఆయిల్ అంతా బయటికి వచ్చేసేలాగా ఇప్పుడు వచ్చేసింది అనమాట. అయితే ఇది ఉడికినట్టు అంతే కదా? అంతే. ఇదేంటి? పెరుగు. ఓకే, ఇందులో పెరుగు వేసుకోవచ్చు, ఉంటే క్రీమ్ వేసుకోవచ్చు. నా దగ్గర అడ్జస్ట్మెంట్ కి పెరుగు ఉంది కాబట్టి పెరుగు వేస్తున్నాను. ఇందులో పెరుగు కూడా కలిపేసుకోవాలి. ఓకే, దీనిలో దాన్ని బాగా కలుపుకోవాలి. కలిపేసుకోవాలి. సో ఇది ఏంటంటే ఈ పెరుగు కానీ క్రీమ్ కానీ ఎందుకు వేస్తారని నాకు తెలుసు. అంటే ఏంటంటే అదే ఉప్పు కారాలు అవన్నీ అడ్జస్ట్ కోసం. కొంతమంది అయితే లెమన్ జ్యూస్ కూడా పెడతారు. అవును. ఇప్పుడు ఉడికిపోయినట్టేనా? చాలా బాగా ఉడికింది. ఓకే, ఉడికేసింది. అంటే ఇది ఉడకడం అంటే ఈ వచ్చే బబుల్స్ అంతే కదా. కారం అనేది అకార్డింగ్ టు టేస్ట్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పన్నీర్ ముక్కలు అందులో వేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు ఇందులో ఇంకా డైరెక్ట్ వేసేసుకోవడం అంతే కదా. అంతే. అంటే మనము బంగాళదుంప కర్రీ చేసుకుంటాం కదా, అలాగే అంతే కదా. అంతే. అంటే రోటీస్ లోకి కర్రీ ఎలా చేసుకుంటామో యాజ్ ఇట్ ఈస్ గా, కాకపోతే ఇవి విడిగా ఫ్రై చేసుకోవాలి. కలిపేసి ఒక 2 minutes దీన్ని మూత పెట్టించాలి. చూసారా గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో. వావ్, నైస్. చాలా రెడీ అయిపోయింది. పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మూత తీసుకుని వావ్, yellowish గా ఎంత బాగా కనపడుతోందో చూసావా. గ్రేవీ కూడా బాగుంది. చూద్దాం. దీంట్లో లాస్ట్ దింపే ముందు కొద్దిగా కొత్తిమీర. ఓకే, కొరియాండర్ వేస్తే గార్నిష్ చేసేసుకుని తినేయడమే అనమాట. అందు వేడిగా అన్నంలోకి, రోటీలోకి, పూరీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. ఓకే, కర్రీ అయిపోయింది కదా. వేడి అన్నంలో పన్నీర్ మసాలా కర్రీ. ఓకే, అక్క పన్నీర్ కర్రీ అన్నంలో టేస్ట్ చేయి. చాలా బాగుంది. వావ్, నిజంగా ఇది నేను ఫస్ట్ టైం అనమాట ఈ పన్నీర్ కుర్మా కర్రీ తినడం. నిజంగా థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.